పేతురు గురించి రాయబడింది. మొదటి 10 అధ్యాయాలు అపోస్తల కార్యం. ఐ థింక్ వీ హ్యావ్ 27 అధ్యాయాలు ఉన్నట్టున్నాయి అందులో. 28 చాప్టర్స్, 28 అధ్యాయాలు. అందులో ఆల్మోస్ట్ 11 అధ్యాయాలు, 11 లేక 12 అధ్యాయాలు కూడా పేతురు యొక్క పరిచర్య గురించి రాయబడి ఉంది. మనకు పేతురు తెలుసు కదా. పేతురు ఎవరండి? యేసయ్య యొక్క శిష్యుడు. ఓకే, సో పరిచర్యను యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఆ పరిచర్యను ఎవరికి అప్పగింపాడు? పేతురుకి అప్పజంపి, పేతురు నా శిష్యులను, నా గొర్రెలను కాయు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళుతూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా మరి యెరూషలేములో మీరు కూడి ఉండండి, అక్కడ నేను నా ఆత్మను పంపిస్తాను అని మరి యేసయ్య అన్నాడు. మరి పేతురుకు మనం ఆయన జీవితాన్ని మనం చూస్తే మనలాంటి వాడే పేతురు. కొన్నిసార్లు పేతురు చూస్తే బహుశా నా జీవితం అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హీఈస్ వెరీ అన్స్టేబుల్, అస్థిరమైనటువంటి వాడు. స్థిరమైనటువంటి మనస్సు ఆయనలో లేదు, స్థిరత్వము లేనటువంటి వాడు. ఒక్కసారి ఒకటంటాడు, మరొకసారి మరొకటి అంటాడు. మనకు తెలుసు కదా. మరి పేతురుని మరి యేసయ్య నీటి మీద నడువు అని చెప్పినప్పుడు గబగబా దిగి వచ్చేసాడు మనిషి. దాని తర్వాత ఆలోచించాడు. పేతురులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఫస్ట్ చేసేయడమే, దాని తర్వాత మనం చూసుకుందాంలే అని. సో అలాంటి ఆలోచన కలిగి ఉండేవాడు. సో పేతురు ఏం చేసేవాడంటే యేసయ్య రమ్మన్నప్పుడు దోణి ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన వచ్చింది, నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాను. నీళ్ళ మీద ఎవరైనా నడవచ్చా? నడవలేరు. ఇది అసాధ్యం. ఇది ఎలా జరుగుతూ ఉంది? నేను కలగంటున్నానేమో అని తను తాను గిల్లుకున్నాడేమో నాకు తెలియదు. లేచి ఇటు అటు చూసినప్పుడు మునగడము మొదలుపెట్టాడు. ఒకానొక సమయంలో యేసు ప్రభుల వారు పేతురుతో మాట్లాడి, పేతురు శిష్యులందరితో మాట్లాడు అంటున్నాడు, నేను ఎవరై ఉన్నారు చెప్పండి, ఎందుకంటే మరి అందరూ కూడా నా గురించి వేరే వేరే అభిప్రాయాలు కలిగి ఉన్నారు, మీరేమంటారు అంటే కొంతమంది ఏమన్నారంటే మీరు ఏలియా ప్రవక్త అండి, ఏలియా ప్రవక్త, గతంలో ఉండేటువంటి ఏలియా ప్రవక్త మరలా వచ్చాడు అని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను హేరోదు చంపేశాడు కదా, అతను మరలా తిరిగి వచ్చాడండి అని కొంతమంది అంటారు. మరి మీరేమంటారు అంటే ఠక్కని ఎవరు చెప్పారు అక్కడ? పేతురు గారు ఠక్కని ఏం చెప్పేశాడు, మీరు క్రీస్తుని మాకు డౌటే లేదు, మీరెవరు? సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు, మీరు క్రీస్తై ఉన్నారు అన్నప్పుడు యేసుప్రభుల వారు మెచ్చుకున్నారు. తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసుప్రభుల వారు ఏమనంటే నేను సిలువ ఎక్కబోతూ ఉన్నానయ్యా అంటే, కుదరదు, మీరెక్కడం ఏంటి, సిలువ ఏంటి, మేము ఎక్కేస్తాం మీకోసం అని చెప్పాడు. అంటే అంతగా ఒక్క సెకండు ఒక విధంగా మాట్లాడేవాడు, మరొక సెకండు మరొక విధంగా మాట్లాడేవాడు. ఒకవైపు యేసయ్య అతన్ని మెచ్చుకున్నాడు, రెండో వారు యేసయ్య ఏం చేశాడంటే మరి సిలువ ఎక్కొద్దన్నప్పుడు యేసయ్య అన్నాడు, వెనక్కి వెళ్ళు సాతాను అని అన్నాడు. సో ఇలా ఈ మనిషిని చూస్తే ఎప్పుడు కూడా అస్థిరమైనటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా అనేక మార్లు అస్థిరంగా ఉంటాం కదండి. వెన్ వీ టేక్ డెసిషన్స్, తీర్మానాలు తీసుకుంటూ ఉన్నప్పుడు మనకు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో తీర్మానాలు తీసుకోవాలంటే ఎంత గలిబిలి మనం పొందుతూ ఉంటాం. అది పెద్ద తీర్మానాలు అంటే ఇంకా ఎంత టెన్షన్ పడిపోతూ ఉంటాం మనం కదా. సో వెన్ వీ నీడ్ టు మేక్ డెసిషన్స్ వీఆర్ సో అన్స్టేబుల్. పేతురు కూడా ఎప్పుడు కూడా స్థిరము లేనటువంటి వాడు. కానీ ఆయన పేరు సీమోను, పేతురు కాదు ఆయన పేరు సీమోను. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు సీమోనును చూసి యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు సీమోను కాదు, నువ్వు ఎవరు? పేతురు. పేతురు అంటే ఏంటి? బండరాయి. బండరాయిని ఎవరైనా కదిలించగలరా? పెద్ద రాయిని ఎవరైనా ఏమైనా చేయగలరా? చాలా కష్టం. సో అలాంటి సమయంలో యేసయ్య అంటే, పేతురు నేను నిన్ను అస్థిరమైనటువంటి వ్యక్తిగా చూడట్లేదు, కానీ ఒక పెద్ద మూల రాయిగా, ఒక బండరాయిగా, సంఘానికి మరి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నాను. అందరూ అనుకుంటూ ఉంటారు, ఈయన పేతురా, ఈ మనిషి నోరు తెరిస్తే ఎప్పుడు కూడా ఏంటండి అస్థిరమైనటువంటి మాటలు మాట్లాడతాడు కదా. యేసు ప్రభుల వారిని ఏమన్నాడంటే, యేసయ్య నేను నీకోసం ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అయిపోతానన్నాడు. నెక్స్ట్ టైం ఏమైంది తెలుసా? వెంటనే 3 సార్లు చెప్పేశాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. చూసారా? అంటే
ఎంత అస్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ఏమంటాడంటే ప్రాణం పెట్టేస్తానంటాడు, ఒకవైపు ఏమంటానంటే ఆయన ఎవరో నాకు తెలియదని అంటాడు. అంటే ఆయన మనస్సు అంత నిశ్చలంగా, అంటే స్థిరము లేనటువంటి మనస్సుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని యేసయ్య మార్చివేశాడు. హల్లెలూయా. యేసయ్య అతని జీవితాన్ని మార్చి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు చేశాడు. అస్థిరమైనటువంటి సీమోను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిలబడి వాక్యాన్ని చెప్పినప్పుడు 3,000 మంది రక్షణ పొందుకున్నారు. ఈ అస్థిరమైనటువంటి సీమోను మందిరంలోకి వెళ్ళినప్పుడు కుంటివాడితో మాట్లాడి కుంటివాడిని లేపి అతన్ని నడిపించాడు. ఈ అస్థిరమైనటువంటి సీమోను చేతులు మించి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ అస్థిరమైనటువంటి సీమోను తన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. ఎందుకు అలా జరిగింది? తన జీవితంలో ఏంటా మార్పు? ఎందుకు సీమోను ఈ రీతిగా మారిపోయాడు? చనిపోయినటువంటి మరి ఒక స్త్రీని కూడా ఆయన లేపాడు. మీకు జ్ఞాపకం ఉందా? డోర్కా అనేటువంటి స్త్రీ చనిపోయినప్పుడు మరి పేతురు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి మరి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి స్త్రీయే లేచింది. పేతురు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయన ఛాయ ప్రజల మీద నీడ పడినప్పుడు ఏమైంది? స్వస్థ పొందుకున్నారు. అంటే ఎంత ఒకవైపు చూస్తే ఆయన జీవితంలో ఎంత మార్పు ఎలా వచ్చింది? హౌ కమ్ పీటర్ చేంజ్ సో మచ్? ఇంతగా ఎందుకు మారిపోయాడు పేతురు? ఏమైంది పేతురు యొక్క జీవితంలో? ఒకానొక సమయంలో చాలా భయపడేవాడు, చాలా భయంతో ఉండేవాడు. మరి ఒకసారి కత్తి పట్టుకొని రోమా సైనికుని యొక్క సేవకుని చెవి కట్ చేశాడు. తెలుసా మీకు విషయం? యేసు ప్రభుల వారిని పట్టుకోవడానికి కొంతమంది వస్తే గెత్సెమని తోట దగ్గర ఈ మనిషి ఏం చేశాడు తెలుసా? కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని నరికేయడానికి ఎక్కడికి యాక్చువల్ డైరెక్ట్ ఎక్కడ వేయాలి? మెడ టార్గెట్ చేశాడు. మిస్ అయిపోయింది. ఏమైంది? చెవి కట్ అయిపోయింది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తించేటువంటి వాడు సీమోను పేతురు. కానీ ఈ సీమోను యొక్క జీవితాన్ని యేసయ్య మార్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు బలమైనటువంటి వ్యక్తిగా మారాడు. ఇప్పుడు ప్రార్థించేటువంటి వ్యక్తిగా, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనాలు ఇస్తా ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి అతన్ని ఆ యొక్క చెరసాల్లో నుండి విడిపించింది. ఏంటా మార్పు? ఎలా వచ్చింది ఆ మార్పు పేతురు యొక్క జీవితంలో? దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు. రెండవది ఏంటంటే, సీమోను మారినట్లుగా నువ్వు నేను కూడా మారగలం. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనకు ఉన్నది. ఆ మార్పు అనేది నీ జీవితంలో నా జీవితంలో కూడా జరుగుతుంది. తప్పనిసరిగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఒక పని చెయ్యాలి. అదేంటో మనము ఈరోజు జాగ్రత్తగా చూడబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏం జరిగింది పేతురు యొక్క జీవితంలో అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయానికి మనం వద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 2 వర్సెస్ 1 ఆన్వర్డ్స్. మొదటి వచనం నుండి చదువుదాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే చోటులో కూడుకొని ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన కూర్చున్నటువంటి ఇల్లంతా కూడా ఏమైంది? నిండిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క ఇంటంతా కూడా ఏమైపోయింది? నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడో వారికి చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై సో ఇప్పుడు ఏమైందంట? వీరి జీవితాల్లో ఏమొచ్చింది? అప్పుడు వరకు శక్తి లేదు. ఎవరికి? పేతురికి. పేతురు మంచి ఆలోచన కలిగినటువంటి వాడు. అంటే హీ వాంట్స్ టు డూ గుడ్. మంచి చేయాలనుకుంటాడు కానీ చేయలేకపోతున్నాడు కదా. యేసయ్యను ప్రేమిస్తా ఉన్నాడు. యేసయ్యను నేను మరి యేసయ్య తెలియదని చెప్పకూడదు ఆయన, అంటే చెప్పనని ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నాడు. హీ డజంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్. మీరు అనుభవించారా అలా? ఎప్పుడైనా మీరు ఒక పని చేయాలనుకుంటే దాన్ని చేయడానికి మీకు సామర్థ్యం లేదు. మీరు మంచి వారిగా ఉండాలని ఆశపడుతున్నారు కానీ శరీరం ఏం చేస్తూ ఉంది? తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంది. దేవుని మార్గంలో నడవాలని ఆశపడుతున్నారు, దేవుని బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్నారు, మందిరానికి క్రమంగా రావాలని ఆశపడుతున్నారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నారు, వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నారు కానీ చేయలేకపోతున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్.
అలా జీవించలేకపోతున్నారు. ఆశ ఉంది కానీ ఉండలేకపోతున్నారు. హల్లెలూయా. కానీ దానికి ఏం కావాలో తెలుసా? మనం ఆ రీతిగా జీవించాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కావాలి. వీ నీడ్ ద పవర్. ఆ శక్తి మనకు కావాలి. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు కావాలి. యేసు ప్రభుల వారు వెళ్తూ వెళ్తూ ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, మీరు అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటలు ఉన్నాయి, చూద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? అందరూ చెప్పండి, శక్తిని పొందుతారు. హల్లెలూయా. యు విల్ రిసీవ్ పవర్. శక్తిని పొందుతారు. మీరు శక్తిని పొంది ఏమవుతారు? బిహెచ్ఎల్లోను, ఎంఐజీలోను, లింగంపల్లిలోను, సిటీలోను, అంటే ప్రాంతం ఆ రీతిగా అనమాట. ఈ ఏరియా యెరూషలేము, యూదయ, సమారియా, అక్కడి వరకు మాత్రమే కాదు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి సాక్షులు కావాలి. ఎవరు కావాలి? సాక్షులు కావాలి. అందుకే ఆయన మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. మీకు విషయం తెలుసా? నేను ఇలా నిలిచి బైబిల్ చదవలేను. ఈ రీతిగా నాకు ఆ టాలెంట్ లేదు. పుట్టుక నుండి నేను ఈ రీతిగా లేను. మీకు తెలుసా విషయం? పరిశుద్ధాత్మ దేవునికి శక్తిని నన్ను ఆవరించినప్పుడు నా జీవితం మారిపోయింది. హల్లెలూయా. నేను నిలబడి చెప్పలేను, మాట్లాడలేను, భయపడేవాడిని. మొట్టమొదటి మెసేజ్ చెప్పినప్పుడు 5 నిమిషాల్లో అయిపోయింది మెసేజ్. 5 నిమిషాల్లోనే క్లోజ్ చేసేస్తాను. కానీ ఇప్పుడు నిలబడి మీకు ఓపిక ఉంటే గంటలు గంటలు చెప్పచ్చు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆయన ఆత్మశక్తిని ఆధారం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు కూడా చేయాల్సినటువంటి పని అదే. దేవుని యొక్క ఆత్మ మనకందరికీ ఇవ్వబడి ఉంది. వి నీడ్ టు బి విట్నెసెస్. మనం సాక్షులుగా ఉండాలి. సో యేసు ప్రభుల వారు తన ఆత్మను కొంతమంది మాత్రమే ఇవ్వలేదు. అందుకే యోవేలు ప్రవక్త పలికినటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నేను అందరి మీద, సర్వ శరీరుల మీద నేనేం చేస్తాను? నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఎంత మంచి బహుమానం అండి! వాట్ ఎ గ్రేట్ గిఫ్ట్! ఎంత గొప్ప బహుమానం ఇది! దేవుడు తన ఆత్మను కేవలం కొంతమందికి మాత్రమే కాదు. పాత నిబంధనలో ఆత్మ ఎవరి మీదకి వచ్చేది? ప్రవక్తల మీదకి వచ్చేది, రాజుల మీదకి వచ్చేది, మరి ప్రత్యేకమైనటువంటి లేవీయుల మీదకి మాత్రమే వచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది మాత్రమే అభిషేకించేవాడు. లేవీయులను లేక రాజులను. మనకు తెలుసు, దావీదు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన కీర్తనలు రాశాడు. అలాగే ప్రవక్తలు అభిషేకించినప్పుడు ప్రవక్తలు మనం చూస్తున్నాం, అనేక ప్రవచనాలు వారు పలికారు. అలాగే లేవీయుల మీద వారు దేవునికి ఆత్మ వచ్చినప్పుడు వారు పాటలు పాడి ప్రభువును స్తుతించారు. కానీ పాత నిబంధనలో ఓన్లీ దీస్ 3 కేటగిరీస్, ఈ 3 గుంపుల వారి మీదనే ఏమొచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఎవరండి? ఎంఎన్సీలో పనిచేసేవారు, ఇంట్లో ఉండేవారు, ఏంటండి మరి సొంత బిజినెస్ పెట్టుకున్నటువంటి వారు, మరి స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, పిల్లలు, ప్రతి ఒక్కరూ, ఎటువంటి భేదము లేదు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎంతగా మనల్ని ప్రేమించి తన ఆత్మను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. సో తన ఆత్మను మనం కుమ్మరించడం ద్వారా మనం ఏమైతా ఉన్నామంటే, మనకు శక్తిని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఏమిస్తున్నాడమ్మా? శక్తి. దేనికి? ఆయన కొరకు జీవించడానికి. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ ఏమంటుందంటే, మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు కనుక మీరు శక్తిని పొందుకొని వెళ్ళి సినిమాలు చూడడానికి కాదు దేవుడు ఇచ్చే శక్తి మీకు. మీరు శక్తిని పొందుకొని వెళ్ళి వేరే మరి పనికిరానటువంటి పనులు చేయడానికి కాదు. దేవుడు శక్తిని ఎందుకు ఇస్తాడు? తన ఆత్మను ఎందుకు ఇస్తాడు? సాక్షులుగా. ఎందుకు? సాక్షులుగా. సో ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ టు బి ఎ విట్నెస్, నువ్వు సాక్షిగా ఉంటూ జీవిస్తూ ఉన్నట్లయితే తన ఆత్మను రెట్టింపు చేస్తాడు దేవుని మీద. హల్లెలూయా.
తన ఆత్మను బలంగా నీ మీద కుమ్మరిస్తాడు. ఎప్పుడంటే నీవు సాక్షిగా ఉంటూ ముందుకు సాగినట్లయితే ఇంకా దేవుడు బలంగా తన ఆత్మను కుమ్మరిస్తాడు. కానీ నువ్వు ఇంట్లో పడుకొని మంచం ఎక్కి చక్కగా బెడ్షీట్ వేసుకొని పడుకొని హాయిగా ఉంటే దేవుడు ఎందుకు ఇస్తాడు ఆత్మను? చెప్పండి. దెర్ ఇస్ నో యూస్. నువ్వేం చేయాలంటే క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. అలా సాక్షిగా ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను రెట్టింపుగా మన మీద కుమ్మరింప చేస్తాడు. సో పేతురు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వార్త ఏమన్నాడంటే, ప్రభువా వీళ్ళందరూ కూడా ఒకసారి చూడండి, వీళ్ళందరూ వదిలేస్తారు కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలను, చనిపోవడానికి కూడా రెడీ అయ్యాను అన్నప్పుడు యేసు ప్రభులను పట్టుకెళ్ళిపోయి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు అక్కడ కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత రాత్రి అయిపోయింది. ఉదయకాలమునే మరి ఒక చిన్నది సో ఆమె వచ్చి, ఈ వ్యక్తి కూడా గలిలీయుడు, యేసు ప్రభుల వారితో ఇతను కూడా ఉన్నాడు అన్నప్పుడు, నువ్వు ఏమంటున్నావు? వాట్ ఇస్ దిస్? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు వెంటనే ఏమైందంట, కోడి కూసింది. కోడి కూసినప్పుడు ఉదయకాలం, అది మేబీ కోడి ఎప్పుడు కూస్తుంది? జనరల్గా 4 గంటలకి 4:30కి అట్లా కూస్తుంది. ఆ టైంలో కోడి కూసినప్పుడు పేతురు ఇట్లా తిరిగాడు, యేసయ్య కూడా అదే టైంలో తిరిగాడు. ఇద్దరు కళ్ళు మీట్ అయ్యాయి. యేసయ్య కళ్ళలో ఎంత వేదన బహుశా చూశాడు పేతురు, నాకు తెలియదు. బైబిల్ ఏముంటుందంటే పేతురు బయటికి వెళ్ళి బహు గట్టిగా ఏడ్చాడు, ఎంతో కన్నీరు కార్చాడు. ఎందుకంటే ఆ స్నేహితుడిని ఎవరైతే అతన్ని ప్రేమించి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి అతనికి బోధించి అతన్ని నడిపించాడో అదే స్నేహితుడిని ఏం చెప్తున్నాడు ఇతను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు పేతురు మనసు విరిగిపోయింది. యేసయ్య కూడా చాలా బాధపడి ఉంటాడు కదా. అప్పటి నుండి పేతురు ఏమనుకున్నాడంటే, ఇంకా జీవితమే వద్దు, నా జీవితం వద్దు నాకు, ఎందుకంటే నా యేసయ్యని ఏం చేశాను, ముమ్మారు పొంకాను, తెలియదని నేను అన్నాను. సో ఇంకా నేనేం చేయలేను, ఐ కాంట్ డూ ఎనీథింగ్. చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను, మరలా నా పాత జీవితానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ సేవలో ఉండడానికి, దేవునిలో ఉండడానికి నాకు అర్హత లేదు, అస్థిరమైనటువంటి వాడిని, నాకు ఎటువంటి అర్హత లేదు, పేతురు అని పిలవడానికి కూడా నాకు హక్కు లేదు, ఎందుకంటే నేను అస్థిరంగా ఉన్నటువంటి వ్యక్తిని అని బహు కన్నీరు కార్చాడు. ఎవరు? పేతురు. కానీ యేసయ్య ఎంత మంచి దేవుడు అండి, హల్లెలూయా. పేతురు దూరం వెళ్ళిపోయినా సరే యేసయ్య ఆయన కనిపించి ప్రక్కన తీసుకెళ్ళి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అలాగైతే నా గొర్రెల్ని కాయు అని చక్కగా యేసు ప్రభుల వారు మరలా ఏ పనైతే పేతురుని పిలిచాడో అదే పనిని మరలా అప్పగించి, నా గొర్రెల్ని నువ్వే కాయాలయ్యా, పర్వాలేదు, గతంలో ఏం చేసినా పర్వాలేదు, నేను నిన్ను క్షమిస్తా ఉన్నాను, రా నువ్వు ముందుకెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు అతని చక్కగా ముందుకు నడిపించాడు. ఇప్పుడు పేతురు క్షమించబడ్డాడు, హల్లెలూయా. మర్చిపోయాడు, గతము మర్చిపోయాడు. ఇప్పుడు దేవుని కోసం నిలబడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, హల్లెలూయా. 3,000 మంది వచ్చేసారు ఇప్పుడు దేవుని రాజ్యములోకి. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆశీర్వదించబడతా ఉన్నారు. అప్పుడు వరకు భయపడుతూ ఉండేవాడు, ఇప్పుడు యూదుల ముందు నిలబడి మీరే యేసు ప్రభుల వారిని సిలువ వేశారని గట్టిగా ప్రకటిస్తూ ఉన్నాడు, హల్లెలూయా. ప్రియులారా, అంత బలం, అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ప్రియులారా, నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను ఇవ్వాలని ఆశపడుతుంది. దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే తన ఆత్మను పొందుకోవాలి. ఏం చేయాలి? తన ఆత్మను పొందుకోవాలి. ప్రియులారా, దేవుని ఆత్మను మనం ఎలా పొందుకోగలము? హౌ కెన్ వి రిసీవ్ ద స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుని ఎలా మనం పొందుకోగలం అనేది నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే, ఆ ఆత్మను ఏ రీతిగా ప్రతిరోజు మనము యాక్సెస్ చేయాలి. మీరు ప్రతిరోజు బ్యాటరీ ఛార్జ్ చేస్తారా? చేయరా కదా. సెల్ ఫోన్ మీరు ఛార్జ్ చేస్తారు, కొన్నిసార్లు రాత్రంతా కూడా ఛార్జింగ్ పెట్టేస్తారు, కొన్నిసార్లు తల కింద పెట్టుకుంటారు, కొన్నిసార్లు ఏంటండి దానికి పవర్ బ్యాంక్ తెచ్చి ఛార్జ్ చేస్తారు. రకరకాలుగా మీ ఫోన్ని మీరు వాడుతూ ఉంటారు కదా. మీరేం చేస్తూ ఉంటారంటే, ఆ ఫోను
ఏమైపోకూడదు? స్విచ్ ఆఫ్. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని ఏమైకూడదు? స్విచ్ ఆఫ్ కాకూడదు. దాన్ని ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టాలి. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఎలా ఉండాలి? ఛార్జింగ్లో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆత్మచేత మనము నింపబడి ఉండాలి కదా. ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడు అంటే కుదరదు. ఒకడు మరి కశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తి అంట మరి ఇండియాను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, పాకిస్తాన్ అంటే కూడా వాడికి ఇష్టం. సో ఆయన ఏమన్నాడంటే ఇండియా మేరా హై, భారత్ మేరా హై, పాకిస్తాన్ మేరా హై అన్నాడంట. ఇండియా నాదే, పాకిస్తాన్ నాదే, వాళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టం. అందుకే నేను ఏం చేస్తానంటే పైన బ్లూ డ్రెస్ వేసుకుంటాను. బ్లూ అంటే ఏంటి? ఇండియా కలర్. కింద ఏం వేసుకుంటాను? గ్రీన్ కలర్ వేసుకుంటాను. గ్రీన్ అంటే ఏంటి? పాకిస్తాన్. సో అలా చేసి నేను ముందుకెళ్తే ఇండియా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు. ఆహా ఎంత గొప్ప వ్యక్తిని నేను అని చెప్పి ముందుకెళ్ళాడంట. ముందుకెళ్ళి బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ బార్డర్లో ఎవరు నిలబడ్డారు? సైనికులు తుపాకులు పట్టుకొని నిలబడ్డారు. ముందుకెళ్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చూశారు? బ్లూ షర్ట్ చూశారు. ఈ బ్లూ షర్ట్ని కాల్చేద్దారు, వాడు ఇండియా వాడు వచ్చాడని చెప్పి వాళ్ళు కాల్చడం ప్రారంభించారంట. ఇండియా వాళ్ళు ఏం చేశారు? వీడు ప్యాంటు గ్రీన్గా ఉంది, ప్యాంటుని కాల్చడం ప్రారంభించారంట. సో రెండు వైపులా మనం ఏం చేయకూడదు? ఉండకూడదు. ఒకవైపు యేసు కావాలి, ఒకవైపు లోకం కావాలంటే కుదరదు. మనం ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడాలి. పరిపూర్ణంగా ఆత్మశక్తితో మనం ముందుకు సాగాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు మరి దేవునికి ఆత్మశక్తి చేత నింపబడి ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప బలముతో, శక్తితో ఆయన నడుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. సో పేతురు మాటల్లో ఒక మాట ఉంది, చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము. పేతురు అనేటువంటి మాటలు ఏంటంటే రక్షణ పొందుకోవాలి. 38 వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలంటే మనం ఏం చేయాలంట? 38 వచనం, పాప క్షమాపణ, మారు మనసు పొందుకోవాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని పొందుకుంటావు కదా. సో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడైతే మనము మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడతామో, మనము యేసుప్రభుల వారికి లోబడి బాప్తిజంని మనం తీసుకొని మనం యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్. ఇది ఒక మతం కాదు. ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఇందులో లేవు కదా. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, పలానా రోజు నువ్వు లేగాలి, స్నానం చేయాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి. పద్ధతులు లేవు క్రిస్టియానిటీలో కదా. క్రైస్తత్వంలో పద్ధతులు అనేవి లేవు. మరి ఒక ఫార్మాట్ అనేది లేదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ రిలీజన్. ఇది ఒక మతము కాదు, ఇది ఒక జీవిత విధానము. ఏంటిది ఇది? ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. జీవిత విధానం. దేవుడు మనకు చూపించినటువంటి జీవిత విధానము. ఆ జీవిత విధానములో మనం కొనసాగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు యొక్క జీవితంలో కార్యం చేస్తూ పేతురును మార్చేశాడు. మార్చి ఒక నూతన జీవితంలోకి నడిపించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా పేతురు వలె మార్చాలని, ఒక నూతన జీవితాన్ని మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మీరు అనొచ్చు, బ్రదర్ మరి నా జీవితంలో నేను చాలా దేవునికి దూరం అయిపోయాను, దేవునికి చాలా తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, లేక అనేక సంవత్సరాలు దేవునికి దూరమై జీవించాను, అయినా సరే దేవుడు నన్ను చేర్చుకుంటాడా? ఎస్. ఏం చేస్తాడు? దేవుడు చేర్చుకుంటాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే, దేవునికి ఎంత దూరంగా నువ్వు జీవిస్తూ ఉన్నా సరే, నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వెంటనే నిన్ను అంగీకరిస్తాడు. ఏం చేస్తాడు? వెంటనే నిన్ను అంగీకరిస్తాడు. వెంటనే నిన్ను అంగీకరించి పాపాలు క్షమించి పరిశుద్ధునిగా చేసి నీకు నూతన జీవితాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. పేతురు వలె నిన్ను ఆశీర్వదించి ఆయన నీకు నూతన జీవితాన్ని దయచేసి ఒక నూతన మలుపును నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడం ఏంటంటే, మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏ కార్యం చేస్తూ ఉంటాడంటే మనలను క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మారుస్తాడు. ఏం చేస్తాడు? హీ విల్ మేక్ అస్ లైక్ జీసస్. యేసు వలె మనల్ని
మార్చడానికి ప్రయత్నిస్తాడు, మార్చే పనిని ఆయన ప్రారంభిస్తాడు. చాలామందికి మరి దేవునికి ఆత్మ ఉంది, ఇవన్నీ విషయాలన్నీ కూడా తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు దేవునికి స్థానం ఇవ్వట్లేదు, దేవునికి చోటు ఇవ్వట్లేదు కదా. మన జీవితంలో మనకు అన్నీ తెలుసు, వాక్యం బాగా తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, మనకు అన్నీ కూడా తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఏమి ఇవ్వట్లేదు, చోటు ఇవ్వట్లేదు. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే ఇదే జీవితం, ఇలాగే మనం బ్రతకాలని. లేదు, దేవుడు ఏమంటాడంటే దీనికంటే గొప్ప కార్యాలు నేను చేస్తాను, నేను ఇంకా బలంగా వాడుకుంటాను, అనేకుల దగ్గర నువ్వు సాక్షిగా ఉంటావు అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గిద్యోను దగ్గరికి వెళ్ళి గిద్యోనుతో మాట్లాడితే ఏమన్నాడంటే, గిద్యోను మరి బలమైనటువంటి యుద్ధ శూరుడా అని గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను వెనక్కి తిరిగి చూశాడు, ఎవరు యుద్ధ శూరుడు ఇక్కడ? ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, నేను యుద్ధ శూరుడినా అంటే దేవుడు అన్నాడు, అవును గిద్యోను, రానున్న రోజుల్లో నువ్వు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నావు, నేను వాడుకోబోతూ ఉన్నాను గిద్యోను. దేవుడు మన జీవితాల పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఏం చేయాలో తెలుసా? ఆయనకు స్థానము ఇవ్వాలి. మీ జీవితాల్లో ఆయన తీసుకొచ్చేటువంటి మార్పులకు మీరు ఏం చేయాలి? చోటు ఇవ్వాలి. అలౌ హిమ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్స్. నీ జీవితాల్లో కార్యం చేయడానికి నువ్వు అనుమతించు. ఎవరిని అనుమతిస్తావు? పరిశుద్ధాత్మ దేవుని అనుమతిస్తావు. దేవుని అనుమతించు, అప్పుడు ఆయన నీ జీవితంలో కార్యం చేసి గొప్ప కార్యాలు చేస్తాడు. అనుమతించకపోతే నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. వాక్యాన్ని విన్న తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? యాకోబు ఏమంటాడంటే, విన్నవారు మాత్రమే కాకుండా మనం ఏం చేయాలి? క్రియల ద్వారా కూడా మనము చూపించాలి. మన విశ్వాసాన్ని క్రియల ద్వారా మనము కనపరచాలి. కేవలం వింటూ ఉంటే సరిపోదు. వాక్యాన్ని విన్నాం వెళ్ళిపోయాం సరిపోదు. దాన్ని ఏం చేయాలి? మనం క్రియల్లో చూపించాలి. హల్లెలూయా. క్రియల ద్వారా మనం చూపించినప్పుడు నిజమైనటువంటి మార్పు మన జీవితాల్లో కలుగుతుంది. ప్రియులారాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ అధ్యాయంలో మరి శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారము దగ్గర కుంటివాడు ఉన్నప్పుడు ఆ కుంటివానితో పేతురు మాట్లాడుతూ, ఒకసారి వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ నాకు కలిగినది నీకు ఇస్తూ ఉన్నాను. పేతురు దగ్గర ఏముందండి? ఆయన దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్ లేదు, తన వ్యాపారాన్ని వదిలేశాడు, తన వలను విడిచిపెట్టేశాడు, తన దోణం వదిలేశాడు. ఆయన ఒక వ్యాపారి, ఆయన బిజినెస్ మ్యాన్, చేపలు పట్టుకొని తీసుకొచ్చి అమ్ముకునేటువంటి వాడు. చేపల వ్యాపారం ఉండేది ఆయనకి. వ్యాపారాన్ని వదిలేశాడు. యేసయ్య రా అంటే వచ్చేసాడు, మొత్తం మర్చిపోయాడు. పేతురు ఏమంటాడంటే, ఇప్పుడు అయ్యా నా దగ్గర ఏమీ కూడా లేదు, నా దగ్గర డబ్బులు లేవు, జేబులో ఏమీ లేదు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు నా దగ్గర. హల్లెలూయా. నాకు ఒక సంపద ఉన్నది, అది నేను నీకు ఇస్తానంటున్నాడు పేతురు. ఏంటిది అది? చూడండి. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసయ్య నామములో లేచి నడుమని అన్నప్పుడు ఆయన ఇటువటు చూస్తూ ఉన్నప్పుడు కుడి చేయి పట్టుకొని లేపాడు. లేపిన వెంటనే వాడు లేచి నిలిచి నడిచి ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, చూసారా అద్భుత కార్యం అక్కడ ఎలా జరిగిందంటే, పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ స్వస్థతను ఆయనకి ఎట్లా అందించాడంటే, నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఒక వస్తువు మాత్రమే ఉంది, ఒక విషయం మాత్రమే ఉంది. అది ఎవరంటే, నా దగ్గర ఎవరున్నారు? యేసయ్య. ఆయన శక్తి నాలో ఉంది, ఆయన ఆత్మను నేను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తూ ఉన్నాడు, దేవుడితో నేను సహవాసం చేస్తూ ఉన్నాను కనుక ఆ వ్యక్తి నాకున్నాడు కనుక నేను ఆ వ్యక్తిని నీకు పరిచయం చేస్తున్నాను, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని నీకు ఇస్తూ ఉన్నానని పట్టుకొని ఆయన లేపినప్పుడు దేవుని యొక్క శక్తి పేతురులో నుండి ఎవరికి వెళ్ళింది? కుంటివానిలోకి వెళ్ళింది. హల్లెలూయా. పవర్ మూవ్డ్ ఫ్రమ్ పీటర్ టు ద లేమ్ మ్యాన్. పేతురులో ఉన్నటువంటి శక్తి చేతుల ద్వారా ఆయన పట్టుకున్నప్పుడు ఆయనలోకి ప్రవేశించి ఆయన లేపినప్పుడు ఆ శక్తి అలాగే కాళ్ళలోకి, చెళ్ళ మండలాల్లోకి, మోకాళ్ళలోకి వెళ్ళి గక్కును లేచి నిలబడ్డాడు మనిషి. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. అది ఏం శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయనలో ప్రవేశించి ఆయన లేచి నిలబడి గంతులేస్తూ ప్రభును స్తుతిస్తా ఉన్నాడు. ఎంత అద్భుతం!
ఎంత గొప్ప కార్యం! వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఏమిటి, ఇప్పుడు వరకు భిక్షమెత్తేటువంటి వాడు, మరి కుంటివాడు లేచి నిలబడుతున్నాడేంటి, దేవుని స్తుతిస్తున్నాడేంటి అని ఆశ్చర్యపడినప్పుడు అందరూ కూడా పేతురు యోహాను తీసుకొచ్చారు. ఏంటి బాబు పేతురు యోహాను, ఏం జరిగింది, ఇది ఎలా జరిగింది అని అన్నప్పుడు 4వ అధ్యాయం చూడండమ్మా. యేసు ప్రభుల వారిని కొన్ని దినముల క్రిందట వీళ్ళే అదే ప్లేస్లో వీళ్ళు నిలబెట్టారు. తెలుసా మీకు? ప్రధాన యాజకుడు కైఫా వీళ్ళందరూ కూడా చుట్టుముట్టి యేసయ్యను మధ్యలో నిలబెట్టి యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు అది యేసయ్య యొక్క శిష్యుడు నిలబడుతున్నాడు అక్కడ. హల్లెలూయా! పేతురు నిలబడతా ఉన్నాడు. పేతురుని నిలబెట్టించి వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి బాబు, ఏంటి, ఏం బలం ఇది, ఎక్కడి నుంచి వచ్చింది మీకు, ఏ నామమును బట్టి దీన్ని చేసిన అడిగారు. పేతురు ఏమయ్యాడు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఈ రీతిగా అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయములో ఏమయ్యాడు, వారి మీదికి వచ్చాడు. మరలా ఇక్కడ ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నిండి ఉంటూ ఉన్నాడు. మరొక చోట్లో కూడా మనం వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు మరలా వస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అనేది ఒక్కసారి మాత్రమే కాదు, ఏమవ్వాలి, మరలా ఛార్జింగ్ అవ్వాలి. మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్లుగా మరలా దేవుని చేతిలో నువ్వు ఏమవ్వాలి, ఛార్జ్ చేయబడాలి. హల్లెలూయా! ఆ ఛార్జింగ్ అయినప్పుడు ఏమవుతుంది, నీలో దేవుని యొక్క శక్తి ప్రవహిస్తుంది. హల్లెలూయా! నువ్వు దేవుని కొరకు నిలబడతావు, నువ్వు ధైర్యంగా నిలబడి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావు, నువ్వు ధైర్యంగా నిలబడి ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, దేవుని యొక్క ఆత్మకార్యం జరుగుతుంది. పేతురు ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనములో చూడండమ్మా, ఏం కనపడతా ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. రెండు ఏంటండి, వారిలో ఏముంది, ధైర్యం ఉంది. హల్లెలూయా! సో పరిశుద్ధాత్మ దేవుడు పేతురును మార్చాడు, వాకు శక్తినిచ్చాడు, మూడవది ఏమి ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు వాకు శక్తిని పొందుకుంటారు, మీరు బలమును పొందుకుంటారు, మీరు ధైర్యాన్ని పొందుకుంటారు. హల్లెలూయా! యు విల్ నాట్ బీ అఫ్రేడ్, నువ్వు భయపడవు. అందుకే పౌలు తిమోతితో అంటాడు కదా, దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడు, పిరికి తన ఆత్మను ఇవ్వలేదు. శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అవైలబుల్. ఆ శక్తి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఏమై ఉంది, అందుబాటులో ఉంది. ఏ శక్తి అయితే పేతురుకి అందుబాటులో ఉండిందో అదే శక్తి నీకు నాకు కూడా ఏమై ఉంది, అందుబాటులో ఉంది. ఏ శక్తి ద్వారా పేతురైతే కుంటివాణ్ణి లేపి నడిపించాడో అదే శక్తి ద్వారా నువ్వు నేను కూడా ఏం చేయగలము, మనము దేవుని కోసం జీవించగలము. హల్లెలూయా! ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు సాగాలి ప్రియులారా అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13వ వచనములో ఓ చక్కటి మాట ఉంది చూడండి. వారు పేతురును యోహాను యొక్క ఏం చూశారు, ధైర్యాన్ని చూశారు. ఎందుకు ధైర్యం తెలుసా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలులో పెద్దలు, వాళ్ళు ఇశ్రాయేలీలందరికీ పెద్దలు, వారు ఏమైనా చేయగలరు. ఒకవేళ తీర్మానం తీసుకుంటే వీళ్ళని వెలివేయగలరు, తీర్మానం తీసుకుంటే వీళ్ళని బయటికి వేసేయగలరు, చంపగలరు, ఏదైనా చేయగలరు. అయినా సరే వీళ్ళు కొంచెం కూడా భయపడలేదు వాళ్ళ ముందు. హల్లెలూయా! భయపడకుండా వారి ధైర్యాన్ని చూసి, విద్య లేనటువంటి వారండి వీరు, పామరులు వీరు అని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. వారు ఏం గుర్తించారు, వీళ్ళు ఎవరితో ఉన్నారు, యేసుతో ఉన్నారు. హల్లెలూయా! ప్రియులారా, నా ప్రశ్న ఏంటంటే, నువ్వు యేసుతో ఉన్నావా? యేసుతో నువ్వు సమయాన్ని గడుపుతూ ఉన్నావా? యేసుతో నువ్వు సహవాసం చేస్తున్నావా? యేసయ్యతో నువ్వు నడుస్తా ఉన్నావా? నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీలో ఏం కనబడాలి, ధైర్యము. నీలో ఏం కనబడాలి, వాక్కు శక్తి. నీలో ఏం కనబడాలండి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీలో కనిపించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, వెన్ యు ఆర్ విత్ జీసస్, యేసయ్యతో నువ్వు ఉన్నప్పుడు. హల్లెలూయా! యేసయ్యతో నువ్వు సమయాన్ని గడిపినప్పుడు కదా. మనం అందరం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, కానీ
ఎక్కువ టైం స్పెండ్ చేయం. ఏం చేయము? అధిక సమయాన్ని మనం గడపము కదా. అధిక సమయాన్ని దేవునితో మనం గడపలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మనం బిజీ లైఫ్ అనమాట. ఉదయం లేచిన వెంటనే ఇంటి పనులు చేసుకోవాలి, ఆ పనులు చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఈ తిరిగి రావాలి, వంట తినాలి, ఆనందం తినాలి, పిల్లలు వస్తారు. ఇదంతా కూడా బిజీ లైఫ్ కదా. మన జీవితాలు దీని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళాలి, ఆ పని చూసుకోవాలి, ఇది రావాలి, ఇంటికి రావాలి, ఆ పని చేయాలి. ఎక్కడ ప్రార్థనకు మనకు సమయం లేదు. యేసయ్యతో సమయాన్ని గడపడానికి టైము లేదు. మధ్యలో ఫోన్లు చూడడానికి టైం ఉంటుంది మనకు, మధ్యలో వాట్సాప్ మెసేజ్లు చూడడానికి టైం ఉంటుంది. వీటన్నిటిని కూడా చేయడానికి మనకేముంది? టైం ఉంది. కానీ యేసయ్యతో సమయాన్ని గడపడానికి మనకేం లేదు, టైం లేదు. కానీ అదే ముఖ్యం, అదే ప్రాముఖ్యము. హల్లెలూయా. అది చేస్తేనే మిగతావన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు. అది ముందు నువ్వు చేస్తే మిగతావన్నీ కూడా దేవుడు సక్రమంగా జరిగిస్తాడు. యేసయ్యతో నువ్వు సమయాన్ని గడిపి ఆయనతో నువ్వు సత్సంబంధం కలిగి ముందుకు సాగుతూ ఉన్నట్లయితే నీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఆశీర్వదించబడుతుంది, నీ యొక్క ఆఫీస్ లైఫ్ ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ సహోదరులు ఆశీర్వదించబడతారు, నీ చుట్టూ దీవెన ఆశీర్వాదములు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇది వదిలేసి వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం కదా. దేవుడు ఏమంటున్నాడంటే, బాబు ఇది ముఖ్యము కాదు, ఇది ముఖ్యము. నాట్ అరౌండ్ యూ, నాట్ వాట్ ఈస్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్నటువంటి విషయాలు ముఖ్యం కాదు, కానీ ఇదిగో నాతో సమయం గడపడం అనేది ముఖ్యము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునితో మనం సమయాన్ని గడిపినట్లయితే మనము దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుంటాం. ప్రియులారా, దేవునితో సమయాన్ని గడపండి, ప్రభువుని స్తుతించండి, ప్రభు నామాన్ని మహింపరచండి. మీ నోరు తెరిచి దేవుని నామాన్ని ఘనపరిచి మహింపరిచినట్లయితే దేవుడు మరి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా. బలమును, శక్తిని దయచేస్తాడు, జయ జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు జరగబోయేటువంటి కొన్ని విషయాలు, 6 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎన్ని విషయాలండి? 6 విషయాలు. రాసుకుంటారా? రాసుకోండి. లేకపోతే సెల్ ఫోన్స్ ఉంటే సెల్ ఫోన్స్లో నోట్ ప్యాడ్ ఉంటుంది, నోట్ చేసుకోండి. లేదు నా మెమరీ చాలా మంచిదండి, నేను అన్నీ కూడా మర్చిపోను అసలు అని చెప్పి మర్చిపోకపోతే పర్వాలేదు, మైండ్లో రాసుకోండి. 1 2 3 4 5 6. ఓకే. మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను క్రీస్తు వలె మారుస్తాడు. ఏం చేస్తాడు? క్రీస్తు పోలికలో మనల్ని మారుస్తాడు. క్రీస్తు వలె నువ్వు ప్రేమిస్తావు, క్రీస్తు వలె నువ్వు జీవిస్తావు, క్రీస్తు వలె నువ్వు ప్రతిస్పందిస్తావు, క్రీస్తు వలె నువ్వు మార్చబడతావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మొదటి పని ఏంటంటే నిన్ను క్రీస్తు యొక్క పోలికలో మార్చడం. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుల వలె మారుతావు. అందుకే ఇక్కడ చూసారు కదా 13వ వచనంలో ఏం చూస్తున్నాం? వారు ఏం గుర్తించారు? వీళ్ళు ఎవరితో ఉన్నారు? యేసుతో ఉన్నారు. కనుక వీళ్ళ బాస్ ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాడు. ఎవరు బాసు? పేతురు యోహాను యొక్క మరి బాస్, పేతురు యోహాను యొక్క యజమానుడు మన ముందు వచ్చాడు. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, ఆయనలో ఉన్నటువంటి నెమ్మది, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వీరు చూసి ఆశ్చర్యపడిపోయారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వారితో ఉన్నవారే అని గుర్తించారు. హల్లెలూయా. సో యేసు వలె మారుస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా? మనలో ఉన్నటువంటి శరీర కార్యాలని మెల్లమెల్లగా ఏం చేస్తాడు? తీసివేస్తాడు కదా. శరీర కార్యాలను క్రమక్రమంగా మనలో నుండి తొలగిస్తాడు. ప్రియులారా, శరీర కార్యాల మీద మనం ఏం చేయాలి? విజయాన్ని పొందాలి. యేసయ్య మన జీవితంలో కార్యం చేయాలంటే యు నీడ్ విక్టరీ ఓవర్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర కార్యాల మీద నీకేం కావాలి? విజయము కావాలి. కోపము, అసూయ, ద్వేషము కదా, పాపక్రియలు, వీటన్నిటి మీద, కామాతృతలు, వీటన్నిటిపైన మీకేం కావాలి? విజయం కావాలి. హల్లెలూయా. ఆ విజయాన్ని ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాటి మీద విజయాన్ని నీకు ఇచ్చి క్రీస్తు పోలికలో నిన్ను మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ ఏమంటుందంటే రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తాడంటే సాక్షులుగా ఉండడానికి మనకు శక్తిని
ఇస్తాడు. హల్లెలూయా. వీ నీడ్ టు బీ విట్నెసెస్. మనము సాక్షిగా ఉండాలి, క్రీస్తుకు సాక్షిగా మనం ఉండాలి. మనం చూసుకున్నాం ఆ వచనాల్ని, మనం చూసుకున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనము, 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనము. దేవుడు మనకు పిరికి తన ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు. ఈ ఆత్మ, ఈ శక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. హీలింగ్స్ విల్ హ్యాపెన్. గొప్ప కార్యాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. మా తండ్రి గారు మరి ఆయన, దేవుడు చక్కటి స్వస్థత వరాన్ని ఆయనకి ఇచ్చాడు. మరి ఆయన ఒకసారి నేను మా తండ్రి గారు ఇద్దరు కూడా ఒక గ్రామానికి వెళ్ళాం. గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. కుడి చేయి పడిపోయింది ఆయనకి. ఆ కుడి చేయి పడిపోయినటువంటి వ్యక్తికి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెయ్యి బాగైపోయింది. చెయ్యి బాగైపోయినప్పుడు ఆయన గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఆయన సాక్ష్యం చెప్తాడేమో అనుకున్నాం. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు అయ్యాక ఒక చెమ్మును పట్టుకొచ్చాడు. చెమ్మును పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటిది బాబు అంటే పాలు. ఎందుకు తెచ్చావు బాబు పాలు అంటే, మరి నా కుడి చేయి పడిపోయిందయ్యా, కానీ నిజంగా అది పనిచేస్తుందా లేదా అని ఇంటికి వెళ్ళి ఏం చేశాను, పాలును గేదెల దగ్గరికి వెళ్ళి పాలు తీసాను, పనిచేస్తుంది, ఇప్పుడు బాగానే పనిచేస్తుంది అంటున్నాడు. పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంటి దగ్గరికి వచ్చి ఒక పెద్ద చెట్టు కింద పడిపోతే ఆ చెట్టును లేపి బయటపడేశాడు ఆయన. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ రీతిగా మా తండ్రి యొక్క పరిచర్యలో అనేక మంది స్వస్థపరచబడ్డారు. గుండె వ్యాధులు ఉన్నటువంటి వారు స్వస్థపరచబడ్డారు. కుంటివారు లేచి నడిచారు. పేపర్లో కూడా వచ్చింది, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. కుంటివారు లేచి నడిచారు. అంటే ఆయన హీ వాక్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిలో ఆయన నడిచాడు. మా తండ్రి గారు దేవుని యొక్క శక్తిలో నడిచి గొప్ప కార్యాలు చేశాడు. దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. తన కార్యాన్ని ముగించాడు. తన పరిచర్య, దేవుని ఏదైతే కార్యం చేయమని అతన్ని పంపించాడో ఆ పనిని ఆయన ముగించాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఆ పనిని ఏం చేయాలి, కొనసాగించాలి. నీ పరిచర్యను కొనసాగించాలి. దేవుడు నిన్ను ఏ రీతిగా లేవనెత్తాడు, ఎందుకు దేవుడు నిన్ను లేవనెత్తాడు, ఏ కార్యంతో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆ కార్యాన్ని నువ్వు ఏం చేయాలి, నెరవేర్చాలి, కొనసాగాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనకు శక్తినిచ్చేటువంటి దేవుడు, ఆయనకు సాక్షులుగా ఉండడానికి శక్తిని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. దేంట్లో నడిపిస్తాడు? సర్వసత్యములో నడిపిస్తాడు. అసత్యం అనేది అన్ని చోట్లలో ఉంది కదా. దేర్ ఇస్ నో ట్రూత్. సత్యం అనేది కనపట్లేదు మనకు. ప్రతి ఒక్కరు కూడా అసత్యమే పలుకుతా ఉన్నారు. బైబిల్ ఏముంటుందో తెలుసా? మరి అపవాది ఏంటంట, అబద్ధికుడు. సాతానుడు ఎవడు? అబద్ధికుడు. అబద్ధాన్ని ఎలా చెప్తాడో తెలుసా? చాలా తెలివిగా చెప్తాడు. దాన్ని ఏమంటారంటే వైట్ లైస్ అని అంటారు. ఉన్నట్లుగా చెప్పడు. ఉన్నటువంటి విషయాన్ని ట్విస్ట్ చేస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఏమని అడిగాడో తెలుసా? అవ్వ, ఈ చెట్టు పండ్లు ఎందుకు తినొద్దు అంటే, దేవుడు తినొద్దని అన్నాడయ్యా అంటే, నిజంగా తినొద్దని చెప్పాడా అని ప్రశ్నిస్తాడు. అంటే అవ్వకు డౌట్ వచ్చింది. అవును, నిజంగా తినొద్దని చెప్పాడా లేకపోతే తినమన్నాడా? లేదు, నిజంగా తినొద్దని చెప్పాడు. ఓకే, నిజంగా తినొద్దు, ఎందుకు చెప్పాడు చెప్పు అంటే, అలా తింటే మేము చనిపోతాం. నిజంగా చనిపోతారా? చనిపోవమ్మా, చూడు ఒక్కసారి నువ్వు ట్రై చేసి చూడు, ఒక్కసారి తిని చూడు, ఏం కాదు. నువ్వు నిజంగా దేవుని వలె మారిపోతావు. అందుకే ఆయన వలె నువ్వు మారొద్దని ఆయన ఏం చెప్పాడంటే, ఇది తినొద్దని చెప్పాడు. కానీ నువ్వు అలా తిన్నావు అనుకో, నువ్వు కూడా ఏమైపోతావు? దేవుడు అయిపోతావు. దేవునికి ఎంత శక్తి ఉంది, నీకు కూడా అంతే శక్తి ఉంటుంది అని ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? సాతాను. చూసారా? దేవుడి మాటల్ని తీసుకొని ఏం చేస్తాడు? దాన్ని మలిచి నీకు ఫీడ్ చేస్తాడు. సో అబద్ధికుడు ఎవరు? సాతానుడు. అందుకే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆయన ఎవరో తెలుసా? సత్యస్వరూపి. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ట్రూత్. సత్యస్వరూపి అయినటువంటి దేవుడు, సత్యాన్ని పలికేటువంటి దేవుడు. ఆయన గలిబిలిని పుట్టించేటువంటి దేవుడు కాదు, కానీ శాంతిని కలగజేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఉన్నప్పుడు మనము సర్వసత్యములోకి ఏమవుతాం? నడిపించబడతాం.
వీ నీడ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. సత్యం మన జీవితంలో కావాలి. నాలుగవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను పాపాన్ని మనకు తెలియపరుస్తాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని బయట పెడతాడు. హల్లెలూయా. జీవితంలో దాగి ఉన్నటువంటి పాపాన్ని ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. అననీయ సఫీరా ఇద్దరు మరి భార్యాభర్తలు పేతురు దగ్గరికి వచ్చారు. పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా పేతురు గారు, ఇదిగో మేము డబ్బును మరి సంఘానికి ఇవ్వాలని ఆశపడుతున్నామండి. కొంచెం పొలాన్ని అమ్మేసి మరి సంఘానికి మరి కానుక ఇవ్వాలని ఆశపడుతున్నాం. మొత్తం అమ్మేసామండి. పొలం మొత్తం ఏం చేసాం? అమ్మేసాం. ఇదంతా కూడా పొలం అమ్మినటువంటి డబ్బేనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నారు? పేతురులో ఉన్నాడు. హల్లెలూయా. పేతురు వెంటనే గుర్తుపెట్టేశాడు. ఏమన్నాడు తెలుసా? నిజంగానా నువ్వు మొత్తం డబ్బు తెచ్చావా? మొత్తం డబ్బండి. ఇదే మొత్తం డబ్బు. తప్పు. నువ్వు మాట్లాడేది అబద్ధం. ఎందుకు? కొంత నువ్వు పెట్టుకున్నావు బ్యాంకులో, మిగతా డబ్బు ఏం చేసావు? ఇక్కడ తీసుకొచ్చావు కదా. సుప్రియులారా, యేసుప్రభుల వారు కూడా సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమె అన్నది, మరి నీ భర్తను తీస్తున్నా అంటే నాకు భర్తలు లేరని చెప్పింది. అమ్మ, నీకు ఆల్రెడీ 4 భర్తలు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి నీ భర్త కాడు. ఎవరు బయట పెట్టారు అవన్నీ కూడా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో దాగి ఉన్నటువంటి పాపానన్నింటినీ కూడా బయట పెడతాడు. నువ్వు అందరికీ కప్పి పెట్టచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు కప్పి పెట్టలేవు. హల్లెలూయా. పాపాన్ని నువ్వు ప్రజల ఎదుట నువ్వు కప్పి పెట్టవచ్చు, కానీ దేవుని ఎదుట పాపాన్ని మనం కప్పి పెట్టలేం. దావీదు పాపం చేసినప్పుడు వెంటనే ప్రవక్త వచ్చేసాడు. దావీదు, నువ్వు పాపం చేశావు, తప్పు చేశావు, నీ పాపాన్ని ఒప్పుకో. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడంటే మనం చేసేటువంటి పాపాలని బయట పెడతాడు. బయట పెట్టినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. హల్లెలూయా. క్షమించు మని కోరుకోవాలి. కనుక ప్రియులారా, మన పాపాలను బయట పెట్టేటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. 5వది ఏంటో తెలుసా? దేవునికి వాక్యాన్ని మనకు బోధించేటువంటి వాడు, మన బోధకుడు. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మీకు బోధిస్తాడు. యోహాను 14:26లో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ నేను పంపేటువంటి ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన సమస్త విషయాలు నీకు బోధిస్తాడు, సమస్తమును మీకు జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా. అన్ని విషయాలు నీకు జ్ఞాపకం చేస్తాడు. 6వది ఏంటంటే, మనలను ఇతర సహోదరులకు, ఇతర విశ్వాసులకు మనల్ని ఏం చేస్తాడు? కనెక్ట్ చేస్తాడు, మనకు సహవాసాన్ని కలగ చేస్తాడు. 4వ వచనం, అపోస్తులు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 4:32. అపోస్తుల కార్యం 4:32. విశ్వసించినటువంటి వారందరూ ఏక హృదయము, ఏక ఆత్మ కలిగి ఉన్నారు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఐక్యతను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా మనము ఎలాంటి అంటే రిలేషన్షిప్ మనకు ఉంది చెప్పండి? మనం రక్త సంబంధం అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా రక్త సంబంధం. ఎలా? యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు, నేను కూడా కడగబడ్డాను. యేసు రక్తాన్ని నీ కొరకు చిందించాడు, నా కొరకు చిందించావు. నువ్వు తిరిగి జన్మించావు, నేను కూడా తిరిగి జన్మించాను. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, నేను కూడా యేసయ్యను నమ్ముకున్నాను. కనుక నువ్వు నేను కూడా ఏమై ఉన్నాము? రక్త సంబంధాలు. హల్లెలూయా. వీఆర్ మోర్ దాన్ రిలేటివ్స్. శరీర సంబంధాల కంటే అధికమైనటువంటి సంబంధం మనకు ఉన్నది. ఎందుకంటే యేసు యొక్క రక్తము ద్వారా నువ్వు నేనేమయ్యాం? కడగబడ్డాం. హల్లెలూయా. వీఆర్ వన్ ఫ్యామిలీ. మనము ఒక్క కుటుంబమై ఉన్నాం. హల్లెలూయా. ఏకమై ఉన్నాం, క్రీస్తులో మనం ఏకమై ఉన్నాము. ఆయన పెనిమిటిగా మనము పిలవబడి ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ 6 విషయాలు మర్చిపోరా? ఎవరైనా ఒక్కరు చెప్తారా? 6 విషయాలు ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్రీస్తు పోలికలో మారుస్తాడు. వీ విల్ బికమ్ లైక్ జీసస్ కదా. మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు లేచి అద్దం ముందు నిలబడి, ఇదిగో ఇక్కడ కొంచెం నల్లగా అయిపోయాను, ఇక్కడ ఇంకొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చేసింది, ఇక్కడ ఇంకా కొంచెం గట్టిగా రుద్దాలి, ఇంకా కొంచెం క్రీమ్ వేసుకోవాలి అని అంటావా? అనవా? ఎందుకు? మనకేం కావాలి? ఇంకా తెల్లగా కనబడాలి, ఇంకా
చక్కగా ఉండాలి, ఇంకా ఈ మీసాలు బాగా కనబడాలి, ఇంకా గడ్డం బాగుండాలి. బాయ్స్ అంటున్నాను, సిస్టర్స్కి వేరేగా ఉంటుంది. ఓకే, సో మన ఆశ ఏంటంటే మనం చక్కగా కనపడాలి కదా. మనం బయట చక్కగా అందరూ చూస్తే చక్కగా ఉండాలి అని ఆశపడతాం కదా. అదే రీతిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నువ్వు ఎలా మార్చబడాలి, క్రీస్తు పోలికలో మార్చబడాలి. నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు ఎవరు కనపడాలి, క్రీస్తు కనపడాలి. హల్లెలూయా, క్రీస్తు పోలికలో నువ్వు మార్చబడాలి. రెండవది ఏంటి చెప్పండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు, సాక్షులుగా ఉండడానికి శక్తిని ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే సాక్షులు కాదు, సాకులు చెప్పేటువంటి శక్తి మనకుంది. ఏముంది, సాకులు చెప్పడము కదా. ఒకరి గురించి ఒకళ్ళు BBC న్యూస్ తీసుకెళ్ళడం, ఈ వీళ్ళ గురించి న్యూస్ వాళ్ళకి, వాళ్ళ గురించి న్యూస్ వాళ్ళకి, అక్కడ అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని మళ్ళొక్కల దగ్గరికి వెళ్ళి వారు ఏంటో తెలుసా, వాళ్ళ సంగతి ఏంటో తెలుసా. దానికి అలా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని, మనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించడానికి. హల్లెలూయా, దేవుడు మన జీవితంలో కార్యం చేసినటువంటి కార్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ వేరే ఏ పనుల కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. మూడవది, సర్వసత్యములోకి దేవుడు ఏం చేస్తాడు, నడిపిస్తాడు కదా. అసత్యం మనలో ఉండకూడదు. కొంతమంది ఏంటంటే ఎప్పుడు కూడా ఎస్కేప్ అయిపోవడానికి చూస్తారు. వాళ్ళని ఏమైనా అడిగితే ఇంకో విధంగా చెప్తారు, ఒకళ్ళు అడిగితే ఇంకో విధంగా మాట్లాడతారు కదా. ఎప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు. నాలుగవది, తొందరగా, పాపాన్ని ఏం చేస్తాడు, బయట పెడతాడు. ఐదవది, దేవుని వాక్యాన్ని మనకు బయలుపరుస్తాడు. ప్రియులారా, మీరు ప్రతిరోజు వాక్యాన్ని ఎలా చదవాలో తెలుసా, ప్రార్థన చేశాక చదవాలి. వాక్యాన్ని ఎప్పుడు చదవాలి, ప్రార్థన చేశాక. ఆఫ్టర్ ప్రేయర్ రీడ్ ద బైబిల్ కదా. మీరు స్నానం చేసి బట్టలు వేసుకుంటారు, బట్టలు వేసుకొని స్నానం చేస్తారా, లేదు కదా. ఏం చేస్తారు, స్నానం చేశాక ఫ్రెష్ బట్టలు వేసుకుంటారు. అలాగే ప్రార్థన ద్వారా, యేసు రక్తము ద్వారా మీరు కడగబడి శుద్ధీకరించబడిన తర్వాత వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఏమవుతుంది, బయటికి వస్తుంది మీకు. హల్లెలూయా, వాక్యాన్ని చదివినప్పుడు వాక్కు ప్రత్యక్షత దేవుడు దయచేస్తాడు. నూతన విషయాలు, నూతన గ్రహింపు నీకు దయచేస్తాడు. కనుక ఫస్ట్ ఏం చేస్తారు, ప్రార్థిస్తారు. తర్వాత మీరు వాక్యాన్ని చదవండి. తర్వాత ఏం చేస్తాడు, సహవాసాన్ని కలగజేస్తాడు. ఇతర విశ్వాసులతో సహవాసం, అందరం కలిసి ఏక కుటుంబం అయి ఉన్నామని మనం మర్చిపోకూడదు కదా. ఏదో ఒక్కసారి వన్స్ ఇన్ 4 monthsలో ఒకసారి కనబడి హలో బ్రదర్, హలో సిస్టర్, బాగున్నారా అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, మనం ఎల్లప్పుడూ మందిరానికి మనం వస్తూ దేవునికి సన్నిధి కనపడుతూ విశ్వాసులతో సహవాసం చెయ్యాలి కదా. ఆన్లైన్లో ఉన్నాం కదా, ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా మనం జాయిన్ అవుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా మనము కనెక్ట్ అవుతూ ఉన్నాం. కనుక మీరు జాయిన్ అవ్వండి. మరి శుక్రవారం ప్రార్థన ఉంది, శుక్రవారం ప్రార్థనలో కూడా జాయిన్. ఏమవుతుందో తెలుసా, మీరు జాయిన్ అవ్వకపోతే మెల్లమెల్లగా దూరం అయిపోతారు. ఏమవుతారు, క్రమక్రమంగా దూరం అయిపోతుంది. సహవాసం మర్చిపోతారు. దేవునితో సంబంధం ఉండడం మర్చిపోతారు. బలపరచబడ్డం మర్చిపోతారు. చల్లబడిపోతారు. సమస్యలు వస్తాయి. ద్వారాన్ని సాతానికి తెరిచిపెట్టేస్తాం. అపవాది లోపలికి వచ్చి గలిబిలి చేస్తాడు. కనుక అవన్నీ కూడా అరికట్టాలంటే మనము చక్కటి సహవాసం మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి, సహవాసం. మర్చిపోకండి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య నీకే స్తోత్రం, మీ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. క్రీస్తు యొక్క పోలికలో మమ్మల్ని మార్చండి అయ్యా. నీ ఆత్మశక్తితో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సన్నిధిలో దేవుని ఆత్మశక్తిని కోరుకోండి. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అని నీ నోరు తెరిచి ఒక్కసారి దేవునితో అను. ప్రభువా లార్డ్ ఫిల్ మీ, లార్డ్ అనాయింట్ మీ, లార్డ్ యూజ్ మీ, లార్డ్ సెట్ మీ ఆన్ ఫైర్ ఫర్ యూ లార్డ్. ప్రభువా నీ కోసం నేను మండాలి, నీ కోసం తండ్రి బలమైనటువంటి సాక్షిగా ఉండాలి తండ్రి. నన్ను బలపరచు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా. నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేయాలయ్యా. నీ పోలికలో నేను మార్చబడాలి. ఇదిగో తండ్రి, నాకున్నటువంటి ఈ జీవితం కాదు ప్రభువా, ఇంకా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి. ఇంకా అనేకులకు దీవెనగా ఉండాలి. కేవలము నాకు, నా కుటుంబానికి మాత్రమే కాదు ప్రభువా, అనేకులకు నేను దీవెనగా ఉండాలి. మందిరంలో
సంఘాన్ని దీవెనగా ఉండాలి, పిల్లలకి దీవెనగా ఉండాలి. ఇదిగో తండ్రి ప్రభువా నా యొక్క కుటుంబ సభ్యులందరికీ దీవెనగా ఉండాలి. లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్. ప్రభువా నన్ను ఒక దీవెనగా మార్చు, పరిశుద్ధాత్మ దేవా నాలో దిగిరా, ప్రభువా నన్ను అభిషేకించు అని మొరపెట్టండి. దేవుని యొక్క సన్నిధిలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మన నోరు తెరిచి అడుగుదాం, ప్రభుని అడుగుదాం. లార్డ్ ఫిల్ మీ, లార్డ్ అనాయింట్ మీ. హల్లెలూయా. ప్రభువా నన్ను అభిషేకించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నీ ఆశ్చర్య కార్యం జీవితంలో జరిగించు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. తండ్రి దేవా నీకే మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయం మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను దర్శిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. చీకటి కార్యాలన్నింటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. శరీర కార్యాలన్నింటినీ తీసివేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, మేము తండ్రి లోకానుసారంగా జీవించడము కాదు ప్రభువా, క్రీస్తు కొరకు మేము జీవించాలి. వెలపెట్టి కొనబడినటువంటి వారమై ఉన్నాము కనుక ఇదిగో తండ్రి, మాకున్నటువంటి ఈ జీవితాలు మావి కావు, ఇది మీ జీవితము. ఇది మీరు మాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ప్రభువా నీ మహిమ కొరకు మేము జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. స్తోత్రం. మీ నామానికి మహిమ కలుగును గాక. ప్రతి బిడ్డను ముట్టండి, ప్రతి బిడ్డను ఆశీర్వించండి, బలపరచండి. ప్రతి బిడ్డ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్.